హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన వీడియో కురుకురే వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దానికోసం ఒక గిన్నెలో 1.5 కప్ వరకు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి వాటర్ యాడ్ చేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకుని ఒక కప్పు సగ్గు బియ్యానికి 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్స్ యాడ్ చేస్తున్నాను 1.5 కప్స్కి. ఇప్పుడు ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మార్నింగ్ లేచేసరికి ఈ రకంగా మెత్తగా నానిపోయి అయితే ఉండిద్ది. దీన్ని పక్కన పెట్టేసుకుని వడియాల కోసం ఒక స్టవ్ పైన గిన్నె పెట్టి నేను ఇక్కడ 1/2 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను. ఇవి పూర్తిగా ఉడకనక్కర్లేదు, కొంచెం పైన పొట్టు వచ్చే వరకు ఉడికితే సరిపోతుంది. బంగాళదుంపలు మరీ ఎక్కువేమీ ఉడకనక్కర్లేదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పైన పొట్టు తీస్తే ఈ రకంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత పైన పొట్టు మొత్తం తీసేసి ఉడికించిన బంగాళదుంపలను మ్యాష్ చేయకుండా సన్నగా తురుముకోవాలి. నా దగ్గర ఈ రకంగా ఈఫిల్ టవర్ లాంటిది ఉంది. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో సన్నగా తురుముకోండి. ఈ రకంగా బంగాళదుంప తురుమును పక్కన పెట్టేసి స్టవ్ పైన వడియాల కోసం ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం సగ్గుబియ్యంలో కూడా నానబెట్టేటప్పుడు 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసాం. సో మొత్తం 11 కప్పుల వరకు వాటర్ అయితే పడుతుంది. ఇవి ఈ రకంగా బాయిల్ అయ్యేటప్పుడు దీనిలోనికి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసి ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం తొందరగానే ఉడికిపోతుంది, కాకపోతే ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవడం వల్ల వడియాలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా కూడా. ఈ రకంగా కలుపుతూనే ఉడికించుకోండి, లేదంటే అడిగంటేస్తుంది. అందుకనే మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి వడియాలకి. చూస్తున్నారు కదా, లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ కొంచెం సగ్గుబియ్యం అనేవి కనిపిస్తూ ఉన్నాయి తెల్లగా. సో మొత్తం పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం బాగా సగ్గుబియ్యం అనేవి ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా తురుము పెట్టుకున్న బంగాళదుంప తురుమునైతే యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉండలు కట్టినట్టు అనిపిస్తుంది, ప్రాబ్లం ఏముండదు. మనం మిక్స్ చేస్తూ ఇలా గరిటతో అయితే మ్యాష్ చేసుకోవచ్చు, విడిపోతుంది. బంగాళదుంపలు ఈ రకంగా వేసుకోవడం వల్ల వడియాల్లో మధ్యలో పొటాటో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం బంగాళదుంపను ఉడికించాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఏమీ ఉడికించనక్కర్లేదు. ఒక 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం కూడా బాగా దగ్గరకు పడాలి. సగ్గుబియ్యం కురుకురే వడియాలి కదా, సో మనం మిక్స్ చేసుకుంటూనే ఉడికించుకోవాలి, మ్యాష్ చేసుకుంటూ. ఇప్పుడు దీనిలోనికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఏ వడియాల కన్నా మనం కొద్దిగా సాల్ట్ తక్కువే యాడ్ చేసుకోవాలి. అప్పుడే వడియాలు ఆరిన తర్వాత కరెక్ట్గా ఉప్పు అనేది సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి పచ్చిమిర్చి, వెల్లుల్లి, 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. మిక్స్ చేస్తూనే ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేవి బాగా దగ్గర పడాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. సగ్గుబియ్యం అనేవి చల్లారే కొద్దీ కూడా కొంచెం చిక్కపడుతుంది ఈ రకంగా. ఇప్పుడు దీన్ని మనం ఒక పాల ప్యాకెట్ కవర్ని కట్ చేసుకొని ఈ రకంగా సగ్గుబియ్యం మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఈ పాల ప్యాకెట్ను ఒక రబ్బర్ బ్యాండ్తో మొత్తం క్లోజ్ చేయాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒక చివరన కట్ చేసి కురుకురేస్ లాగా సన్నగా మీకు కావాల్సిన షేప్స్లో పెట్టుకోవడమే వడియాల కింద. నేనైతే ఈ రకంగా వేస్తున్నాను. ఇవి 1 డే అయితే పడుతుంది ఫుల్గా ఎండలో అయితే ఉంచి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. పెద్దవాళ్ళు అయితే కొంచెం కారం చల్లి తిన్నా సరే చాలా బాగుండిద్ది. అండ్ చిన్నపిల్లలు అయితే చెప్పనక్కర్లేదు, మధ్యలో పొటాటో ఫ్లేవర్ తగిలి చాలా బాగుండిద్ది. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కావాలి అనుకుంటే కవర్ పైనే కాదు, క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు ఈ రకంగా. చూస్తున్నారు కదా, 1 డేకి అయితే నాకు ఫుల్గా ఈ రకంగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వడియాలు అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడతారు, అంత టేస్టీగా అయితే ఉండిద్ది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంచుకోవచ్చు ఒక్కసారి పెట్టుకుంటే.
చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. దీనిపైన కొద్దిగా కారం చల్లి తింటే చాలా టేస్ట్గా ఉండిద్ది పెద్దవాళ్ళకైతే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుషికా క్రియేషన్స్. థ్యాంక్ యూ.